దక్షిణ అమెరికా ఖండంలో దక్షిణ అమెరికా ఖండానికి పశ్చిమ భాగంలో పసిఫిక్ మహాసముద్ర సరిహద్దుగా ఉన్న దేశం దక్షిణ అమెరికా ఖండంలోనే కాకుండా ప్రపంచంలో పొడవైనటువంటి దేశం. ప్రపంచంలో పొడవైనది మరియు దక్షిణ అమెరికా ఖండంలోనే పొడవైన దేశం. ఇది దక్షిణార్ధగోళంలో దక్షిణ అర్ధగోళానికి దగ్గరగా ఉన్న ప్రాంతం చీలీ. దక్షిణార్ధగోళానికి అది దక్షిణ కొరియా ఖండం, దక్షిణ అమెరికా ఖండంలో దాదాపు లాస్ట్ పాయింట్ దక్షిణ ప్రాంతం. ఇది దక్షిణార్ధగోళానికి దగ్గరగా ఉంటుంది. ఆ దేశం పేరు చీలీ. చీలీ దేశం దక్షిణ అమెరికా ఖండ దేశము. ఇది దక్షిణ అమెరికాకి పడమర వైపుగా ఉంటుంది, పశ్చిమ వైపున ఉంది. దక్షిణ అమెరికాకి పడమర వైపుగా ఇది సౌత్ పసిఫిక్ దక్షిణ మహాసముద్రాన్ని, అంటే దక్షిణ పసిఫిక్ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రం రెండు భాగాలు చేస్తే ఒకటి ఉత్తర పసిఫిక్, రెండు దక్షిణ పసిఫిక్. ఇప్పుడు అమెరికా మెక్సికో దేశాలకి కెనడా దేశానికి సరిహద్దుగా ఉన్న సముద్రాన్ని ఉత్తర పసిఫిక్ అంటాం. దక్షిణంలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబు, ఇది భూమధ్య రేఖ, ఇక ఇటు పైన మెక్సికో, అమెరికా మరియు కెనడా. ఇక ఇటు ఉన్నదాన్ని మొత్తం ఉత్తర పసిఫిక్ అంటాం. నెక్స్ట్ ఇటు తీసుకుంటే ఇది దక్షిణ అమెరికా, ఇక్కడ చీలీ దేశం. ఇక్కడ ఉన్న సముద్రాన్ని మొత్తం దాన్ని దక్షిణ, ఇదేంది ఉత్తర పసిఫిక్, ఇది దక్షిణ పసిఫిక్, ఇది ఉత్తర పసిఫిక్, అలా తీసుకుంటాం. ఇప్పుడు ఇది కూడా సౌత్ పసిఫిక్ అని అన్నాం. సౌత్ పసిఫిక్ ఇది ప్రపంచంలోని, ఇక్కడ సౌత్ పసిఫిక్కి సరిహద్దుగా ఉన్న ఈ దేశం పొడవుగా ఉంటుంది. ఇలా పొడవుగా ఉంటుంది, ఇలా పొడవు. దీని భూభాగం ఇది తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న దీవులు, చిన్న చిన్న పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. లాస్ట్ పాయింట్ దక్షిణ ప్రాంతానికి లాస్ట్ పాయింట్, దాని పేరు చీలీ దేశానికి సౌత్ పసిఫిక్ జలాలు ఉంటాయి. మరియు ఉత్తర వైపున పేరు దేశం సరిహద్దు. దీని యొక్క ఈశాన్య వైపున బొలీవియా. దీని యొక్క తూర్పు వైపున సరిహద్దు అర్జెంటీనా. పేరు బొలీవియా, అర్జెంటీనా దేశాలని మరియు సౌత్ పసిఫిక్ని సరిహద్దులుగా కలిగి దక్షిణ అమెరికా ఖండంలో పొడవైన దేశం. దక్షిణ అమెరికా ఖండంలోనే దక్షిణ భాగానికి విస్తరించిన ఆ దేశము. ఇది దేశం అయితే వైశాల్యపరంగా పొడుగు ఉంటుంది, కానీ పేరు చిన్నగా ఉంటుంది. జస్ట్ 2 అక్షరాలే ఉంటాయి.